నుంచి అద్భుతం పొందాలంటే వెరీ సింపుల్ థింగ్, చాలా మామూలు విషయం. విశ్వాసము నీలో ఉంటే అద్భుతం నీ పట్ల దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ప్రతి ఒక్కరు ప్రార్థన వింటాడని, అడుగు ప్రతివానికి జవాబిస్తాడని ఏ సందేహము లేకుండా నమ్మినట్లయితే కార్యాలను చూసి వెళ్ళగలుగుతావు దైవజనమా. 46వ కీర్తన 10వ వచనంలో ఉంటుంది, ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ హిమ్ విత్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు అనుకూల పరుస్తాలని మనం నమ్మాలంట. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. అలానే మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, విత్ మ్యాన్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. వాక్యము మీ హృదయంలో జ్ఞాపకంగా ఉంచుకోగలిగితే మీరు ఈ లోకంలో సింహం వలె ధైర్యంగా బతకగలుగుతారు. ఎందుకంటే లోకంలో ప్రతి పరిస్థితి నేను ఏదో ఒక రూపంలో భయపెడుతుంది, సందేహానికి గురి చేస్తుంది. ఒక్క దేవుని వాక్యమే నేను ముందుకు తోస్తూ నడిపించేస్తుంది. ఈ యొక్క దేవుని యొక్క మాటల్ని మన హృదయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే నీకున్న ప్రతికూల పరిస్థితులు అనగా అసాధ్యమైన పరిస్థితులు అనుకూలపరచబడతాయి. ఇది జరగదు, ఇది అవ్వదు అనుకున్నవి కూడా జరగటం ప్రారంభమవుతాయి. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మనుషునికి ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యం, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యంగా ఉంటుందని. తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం కూడా మీరు రాసుకోండి. డోంట్ బీ అఫ్రైడ్, జస్ట్ బిలీవ్ అండ్ షీ విల్ బీ హీల్డ్. దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచుము, భయపడవద్దు, ఆమెకు స్వస్థత కలుగుతుంది అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం కూడా, ఫర్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఎవర్ ఫెయిల్. దేవుని నోట నుంచి వచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, విత్ మ్యాన్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్ని వచనాలు కూడా ఒక పోలికలోనే ఉన్నాయి. అలానే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం కూడా, మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అండ్ ఇట్ విల్ మూవ్, నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ ఫర్ యూ. ఇక్కడ ఉన్నటువంటి కొండని మీరు అక్కడికి కదలాలని ఆజ్ఞాపిస్తే అది కదిలిపోతుంది, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. అంటే కొండలను కదిలించి పర్వతాలను కదిలించమని అంటలేదు, కానీ కొండ బండ లాంటి సమస్య అయినా కదిలిపోవును గాక యేసునామములో ఆజ్ఞాపిస్తే అది నీ ముందు నుంచి పోతుంది అనేది దీనిలో ఉన్నటువంటి అర్థమై ఉన్నది. లూకా సువార్త 9వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు, మనుషులైతే గనక ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వజాలరు, కానీ ప్రభు నామంలో విశ్వాసంతో నమ్మి మీ దగ్గర ఏముందో అది ఇవ్వమని అడిగినప్పుడు ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడంట. నీ దగ్గర ఏముందో అది ఇవ్వు అంటే, నీ దగ్గర ఏముంది? సమయం ఉంది. కనీసం వెండి బంగారం లేకపోయినా నీ దగ్గర ఏముంది? దేవునికి ఇవ్వటానికి సమయం ఉంది. అలానే ఒక దేవుని సంఘములో దేవుని ప్రజలకు ఏముంది? వెండి బంగారం లేకపోయినా అన్ని నామముల కన్నా మించిన గొప్పదాము యేసు నామం ఉంది. పేతురు యోహాను అంటుంటారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, మా దగ్గర ఏముంది? అద్భుతాలు చేసే యేసు నామం ఉంది, శక్తివంతమైన యేసు నామం ఉంది. ఆ నామములో మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీకు విడుదల రాబోతుంది అని చెప్పారు. ప్రియులారా, ఈ రోజున మీ బంధుమిత్రులకు ఉన్నటువంటి ధనధాన్యాలు, గొప్ప గొప్ప ఇల్లులు, ఆస్తిపాస్తులు, హోదాలు నీకు లేకపోవచ్చు. ఈ భూలోక యాత్రా కాలానికి అవసరమైన వారు సమకూర్చుకున్నారు, కానీ నువ్వైతే పరలోకానికి అవసరమైన వాటిని కూడా సమకూర్చుకున్నావు. ధనవంతుడు ఎంత సంపాదించినా నా కొట్లలో ధాన్యం నింపుకున్నా అని చెప్పినా వెర్రివాడ, ఈ రాత్రి వారు నీ ప్రాణమును అడుగుతున్నారు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు అలానే దేవుడు అడుగుతాడు. నీ దృష్టి కొంతమంది గొప్ప ధనవంతులు, గొప్పవాళ్ళు, ఆహా ఓహో వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళకి కార్లు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పోల్చుకుంటావో, నీ ఆనందము మెటీరియల్ థింగ్స్లో ఉన్నాయని నువ్వు అనుకుంటావు. అది ఉంటే నాకు హ్యాపీ, ఇది ఉంటే నాకు హ్యాపీ, ప్రియురాలు ఉంటే హ్యాపీ, పెళ్ళైతే హ్యాపీ, ఉద్యోగం ఉంటే హ్యాపీ, గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీ. ఈ మనసుకి ఒకటి వచ్చిన తర్వాత మరొకటి కావాలి నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది, పురుకొల్పుతూనే ఉంటుంది. కొంతమందికి ఒక గదిలోనే మంచం ఉంటుంది, ఒక గదిలోనే బట్టలు మార్చుకోవాలి, ఒక గదిలోనే అందరూ పడుకోవాలి, ఒక గదిలోనే వంట చేసుకోవాలి, ఒక గదిలోనే అన్ని కార్యక్రమాలు. ఎంతో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళని దేవుడు దీవించి 2 గదులు ఇస్తే వాళ్ళు అనుకుంటారు, దేవా నువ్వు నాకు 2 గదులు ఇచ్చావు స్తోత్రం అని అంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత
ఇది కూడా ఇరుగ్గా ఉంది, 3 గదులుంటే బాగుండు. పక్కింటోళ్ళు ఇంటి ముందు కారు పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టుకున్నారు. ఏమండి మనకు కారు పార్కింగ్ ప్లేస్ లేదండి. ఇక ఆ విధంగా యాడవుతాయో లేదండి, యాడవుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని దేనికో అప్పగించేస్తే అవి నీ లోకంలో ఏది నిన్ను ఆనందంగా ఉంచదు, ఉండనివ్వదు. దేవుల్లో నీ ఆనందాన్ని ఎన్నుకో. నీకు ఇవ్వబడిన సౌలభ్యాలు, నీకు ఇవ్వబడిన అవకాశాలు, నీకు ఇచ్చిన సుఖ సౌఖ్యాలని ఏంటో గ్రహించుకునే వివేకం కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నామంటే, మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే, పెద్ద బంగ్లాలో ఉండటం కన్నా ఇది గొప్ప విషయం కాదంటారా? హాస్పిటల్లోకి వెళ్ళి మంచం మీద పడుకునే పరిస్థితి రాకుండా ఈరోజు మనం ఇలా బ్రతికి 2 కాళ్ళతో 2 చేతులతో నడుస్తున్నామంటే ఇది దీవెనా కాదా? కాలు ఇరిగినప్పుడు ఒక కాలు కొన్ని రోజులు పని చేయకపోతే అర్థమవుద్ది కాలు యొక్క విలువ. చెయ్యి ఇరిగిపోయి చెయ్యి కట్టుకట్టినప్పుడు అర్థమవుద్ది ఈ చేతితో ఎన్ని పనులు చేసుకున్నా ఒక్కరోజు కూడా ఈ 2 చేతులు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కూడా చెల్లించలేదు. ఏదో లేని దానికోసం ఏడుస్తున్నాను, నాకు ఇచ్చిన ఆరోగ్యం ఏంటో నాకు అర్థం కాలేదని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. దైవజనమ అనుభవాలు కొన్ని నేర్పిస్తూ ఉంటాయి, ఉపదేశం కూడా నీకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అందువలన ప్రభువైన దేవుని వాక్యం తెలియజేస్తుంది, సంతోషించుడి. మరలా చెప్పుచున్నాను, సంతోషించుడి. ఆ వాక్యం చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, ఎందుకు మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం, కారణాలు ఏంటి అని ఎదిగితే మనలో పుట్టుకు వచ్చేటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్, నీడ్స్, కొన్ని అవసరాలు, కొన్ని అనవసరమైన అవసరాలు, కొన్ని ఉపయోగం లేని అవసరాలు, కొన్ని ఎంతున్నా సరే ఒక అసంతృప్తితో కూడినటువంటి అవసరాలు, ఇంకా ఏదో వారికన్నా వీరికన్నా లేదంటే నీవు ఇంకేదో అనుకున్నది సాధించలేదనే విషయాలు నిన్ను చాలాసార్లు ఆనందించకుండా చేస్తాయి. ఈ ఐహిక విచారాలు, చింతలు, ధనమోసాలే మిమ్మల్ని అణగదొక్కుతాయంట, దేవుని కృప నుంచి మిమ్మల్ని తప్పించే విధంగా ప్రేరేపిస్తాయి. అందువల్ల ప్రియులారా, మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి అన్నాడు ప్రభు. నీలో ఈ రోజున భారము, బరువు, చింత ఉందా, ఇచ్చేసే దేవునికి. నీకు సమయం ఉందా దేవునికి ఇవ్వటానికి, ఇచ్చేసాయి. 2 కాసులు ఉన్నాయా నీ చేతిలో ఇవ్వటానికి, దేవుని సేవకు ఇవ్వటానికి ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులే ఉన్నాయా? ఇచ్చేసే దేవుని సేవకు. నువ్వు కలిగింది ఏదో నువ్వు ఇవ్వాలి. అది నీ సమయమైనా, నీ జ్ఞానమైనా, ఏదైనా సరే. అలానే నువ్వు కూడా ఉన్న పాటున నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేయాలి. పెళ్ళైన తర్వాత బాప్టిజం తీసుకుంటాను, ఉద్యోగం వచ్చాక ఉపవాసాలు చేస్తాను, కండిషన్స్ పెడుతూ ఉంటే కాలగమనంలో నీ జీవితం అయిపోతూనే ఉంటుంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇదే ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినమై ఉన్నది. ఈ దినమునకు సరిపడ నువ్వేం చేయవలసి ఉందో, దేవునికి ఏమి ఇవ్వాల్సి ఉందో ఇచ్చేసాయి. భర్తలకి కొంతమంది భార్యలు గౌరవాన్ని ఇవ్వరు, అలానే భర్తలు కొంతమంది భార్యలకు ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వరు, అలానే తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన వాటిని పిల్లలు ఇవ్వరు. వాళ్ళు చనిపోయిన తర్వాత అబ్బా అమ్మని ఇంకా నేను మంచిగా చూసుకుని ఉండాల్సింది, నాన్నకి చేయాల్సిన టైంలో చేయలేకపోయానని బాధపడేవారు ఈ లోకంలో తల్లో వెంట్రుకలు అంతమంది దైవజనమ. ఓ బ్రదర్ నా దగ్గరకు వచ్చి అన్నాడు, దేవుడు ఏదైనా కోరుకోమంటే మా తల్లిని మళ్ళీ బతికించమని కోరుకుంటా. ఎందుకు అన్నాను, బ్రతికితే ఈసారైనా ఆమెను మంచిగా చూసుకోగలుగుతానని. బతుకున్నప్పుడు ఏంటో నా బాధలు, నా బాధ్యతలు, నా భారాలు, నా ఇల్లు, నా పిల్లలు అంటూ సతమతమైపోయాను. ఒక్కరోజు కూడా అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళలేకపోయాను. ఆమె చనిపోతున్న గడియల్లో కూడా అయిపోయిందా, కార్యక్రమం అయిపోయిందా, ఇంక నేను వెళ్ళొచ్చా అని పలికిన ఒక ఎర్రి కుమారుడు నేను. నా అమ్మ నన్ను ఆ ఇంట ఈ ఇంట ₹6 అడిగి అప్పు తెచ్చి నన్ను చదివించింది. ఈరోజు నేను బంగ్లాలో ఉన్నాను, కానీ నా తల్లికి నేను చేయవలసింది చేయలేకపోయానని బోరు ఏడ్చేశాడు. అలా ఎంతోమంది ఉన్నారు దైవజనమా. ఏది ఉందో అది ఇవ్వు. లూకాసు వార్త 9:16 అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలను 12 గంపలకెత్తిరి. ఇచ్చింది తక్కువే కానీ అందరికీ పంచగా అవి మరలా ఎన్ని గంపలకి ఎత్తారండి? 12 గంపలకి ఎత్తారంట. నీ దగ్గర ఉన్నదేంటో నువ్వు ఇచ్చేసావు. నీ హృదయాన్ని ఇచ్చావు, నీ మనస్సుని ఇచ్చావు, నీ తలంపులు ఇచ్చావు, సమయాన్ని ఇచ్చావు. నా భక్తి ఇది ప్రభు అని దేవునితో నువ్వు చెప్తున్నావు. నీ కష్టాన్ని ఇచ్చావు, నీ బాధను కూడా దేవునికి ఇచ్చేసావు, నీ వ్యాజ్యాలను దేవునికి ఇచ్చావు, నీ బ్రతుకునే దేవునికి ఇచ్చావు. నీ బ్రతుకు బంగారంలాగా మారబోతుంది దేవుని బిడ్డ. మన జీవితంలో ఏదుంటే అది మన దేవుడు అడిగినప్పుడు మనల్ని మనం మార్చుకోవటానికి, పశ్చాత్తాపడటానికి, దేవునికి మన హృదయాల్ని సమర్పించడానికి మనం అంగీకారయోగ్యమైన మనస్సు కలిగి ఉంటే నీ జీవితకాలం అంతా ప్రభు యొక్క పోషణ, సంరక్షణను కలిగి ఉంటావు. మత్తయి సువార్త 21
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడ్ల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? అవి మనకి దొరికాయి అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే, ఒక సైకిల్ అడిగామంటే సైకిల్ మీద వెళ్తున్నట్టుగా నువ్వు చూడాలి. ఒక బైక్ అడిగామంటే ఆ బైక్ మీద చక్కగా నువ్వు ప్రయాణం చేస్తున్నట్టుగా, అంటే బైకు నీ చేతికి వస్తే ఎంత హ్యాపీ ఉంటుందో ప్రార్థనలోనే ఆ హ్యాపీనెస్ నీకు వచ్చేయాలి. మరి ప్రార్థన మీరు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీరు బంధించి ప్రార్థన చేయాలి. మీరేమని ప్రార్థన చేయాలంటే, మొదటిగా నా ఊహల్లో మనస్సులో ఉన్న అనుమానాలని బంధిస్తున్నాను. పాడ మీద శవం వెళ్తుంటే ఇంటికి వచ్చేసరికి జ్వరం వస్తుంది కొంతమందికి, సమాధికి వెళ్ళి రాగానే కొంతమందికి చలి జ్వరం వచ్చేస్తుంది. ఏవేవో మనసులో పెట్టుకొని వెళ్తారు. అప్పుడు దాకా వాళ్ళు కరచాలనం చేసి నోట్లో ముద్దలు పెట్టి బాగున్నావా అక్కాయి, బాగున్నావా చెల్లెమ్మ అనుకున్న వాళ్ళు చచ్చిపోగానే వాళ్ళని ఏదో దెయ్యంలాగా చూసేస్తుంటారు. ఆటోమేటిక్గా నీలో ఒక భయం ఆవరించడం, భయంలోంచి దురాత్మలు ప్రవేశిస్తాయి. మేము అలా ఫీల్ అయ్యామండి అంటారు. అవును, నువ్వు నిజంగా నువ్వు భయపడ్డా కాబట్టి చీకటి నిన్ను ఆవరించి సమాధి దగ్గరికి వెళ్ళటం వల్ల నీకేం జరగల, నువ్వు భయపడుట వలన ఉరి నీ మీదకి వచ్చింది. అది గ్రహించుకోవాలి నువ్వు. నేను కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు 4 గంటలకి క్లాసులు అయిపోతే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేదాన్ని. అదొక అలవాటు. జీడి తోటలు ఉన్నాయి, కొంచెం మైదానం కూడా ఉంటుంది, ఎత్తెత్తుగా ఉంటుంది అనమాట. 2-3 చోట్ల బాగా ఎత్తుగా ఉంటుంది. నేను అనుకున్నాను స్టేజ్ కట్టినట్టు కట్టేశారు, భలే ఎత్తుగా మెత్తగా ఉందని చెప్పి రోజు వెళ్ళి దాని మీద కూర్చొని ప్రార్థన చేసి అన్య భాషలో మాట్లాడుతూ దేవుడిని కనపరుస్తూ అన్య భాషలో పాటలు పాడుకుంటూ బైబిల్ కూడా చదువుకొని కొన్ని అధ్యాయాలు వచ్చేదాన్ని. ఒకరోజు నేను బయలుదేరుతుండగా నా కిటికీలోంచి ఆ జీడి తోట, ఆ మైదానం, నేను ఎక్కడ కూర్చుంటానో అవన్నీ నాకు కనబడుతూనే ఉంటాయి. ఒక రోజున అక్కడ కొంత దూరంలో మంట కనబడింది నాకు. ఏంటో ఇవాళ ఎప్పుడు మనుషులు ఎవరు కనబడరు, పల్లెటూరు నుంచి ఎవరు మనుషులు వచ్చారు, ఎందుకు వచ్చారో ఏంటోలే, వాళ్ళు వెళ్ళిపోతారులే నేను వెళ్ళే లోపల అనుకుంటూ నేను వెళ్ళాను. ఆ మంట ఇంకా పోయింది, కొంచెం పొగలు వస్తూ ఉన్నాయి కొంచెం దూరంలో. అటువైపు ఒక ఆవిడ వెళ్తూ ఉంటే నేను పిలిచి అడిగాను, ఏంటమ్మా అది, అక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఊరోళ్ళందరూ చెల్లారంటే, అయ్య బాబోయ్ నీకు తెలియదమ్మా అన్నదావా.